దేశాలతో సంబంధాలు. సో ఈ సంబంధాల విషయంలో కీలకంగా సంజయ్ గారు ఇందాక ఒక పాయింట్ లేవనెత్తారు పుల్లారావు గారు. ఎందుకు మీరు చూడలేకపోతున్నారా చుట్టూ ఏం జరుగుతోందో, నేపాల్లో ఏం జరుగుతోంది, బంగ్లాదేశ్లో ఏం జరుగుతోందో, పాకిస్తాన్లో ఏం జరుగుతోందో అని. ఆర్ వి రియల్లీ నాట్ లుకింగ్ ఇన్ టు ఇట్ సంజయ్? మీరు ఇందాక చెప్పిన పాయింట్స్ లో ఒకటి ఇంటర్నేషనల్ డైమెన్షన్ అండి. ప్రస్తుతానికి డొనాల్డ్ ట్రంప్, ప్యూటిన్, ఇటలీ ప్రైమ్ మినిస్టర్ మెలోని, ఇంట్రెస్టింగ్లీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, సౌదీ అరేబియా వీళ్ళంతా కూడా ఖండించడం జరిగింది. ట్రంప్ కమెంట్స్ లో ఒక పాయింట్ ఏంటంటే ఆయన వీఆర్ విల్లింగ్ టు గివ్ ఫుల్ సపోర్ట్ టు ఇండియా అన్నారండి. ఇండియా అండ్ మోడీ. సో దట్ ఈస్ అది కొద్దిగా గమనించాల్సిన విషయం. రెండు, టెర్రరిజం డీల్ చేసేప్పుడు మనం టెర్రరిస్ట్ ని 100 సార్లు వాళ్ళు ట్రై చేస్తే మనం 99 times వాళ్ళని ఆపగలమండి. ఒకసారి దే విల్ బి సక్సెస్ఫుల్. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా తీసుకుంటే మనము చాలా టెర్రరిస్ట్ అటాక్స్ ని మనం ఆపగలిగాము. ఈసారి దురదృష్టవశాత్తు అది జరగలేదు. పుల్లారావు గారు చెప్పినట్టు లోపాలు ఉన్నాయి, అవన్నీ సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అడిగిన ప్రశ్న, రీజనల్ గా కూడా మనం చాలా సంక్లిష్టమైన పరిస్థితిలో ఉన్నాం. నేపాల్ లో అనిశ్చితత ఉంది, బంగ్లాదేశ్ లో. సంజయ్ గారు ఒక్క పాయింట్ యాడ్ చేస్తాను నేను. ఎందుకంటే మిలిటెంట్స్ చనిపోయిన వాళ్ళ ఫిగర్స్ తీసుకుంటే మీరు అన్నట్టుగా సుమారు 13,000 ఎంతో 2024 వరకు సుమారు 13,000 మంది మిలిటెంట్స్ చనిపోగా సెక్యూరిటీ ఫోర్స్ అబౌట్ 4,000 చనిపోయారు, రైట్? సో దాన్ని బట్టి మీరు ఇందాక చెప్పింది వెరీ వ్యాలిడ్ పాయింట్. 99% ఆఫ్ టైమ్స్ లో ఖచ్చితంగా మనం వాళ్ళు చావక ముందే కూడా కొట్టిన ఉన్నాయి, కానీ ఇలాంటివి జరుగుతూ సహజం. సంజయ్ గారు ప్లీజ్ క్యారీ ఆన్. సారీ. సో ఇంకోటి ఏంటంటే జనరల్ గారు చెప్పినట్టు 99 times సక్సెస్ అయినప్పుడు అది మనకు కనపడదండి. ఎందుకంటే ఎర్లీగా నిప్ చేస్తాం కాబట్టి టెర్రరిజం ని. ఒక టెర్రరిస్ట్ ఉగ్రవాద చర్యని ముందుగానే మనం డిఫ్యూజ్ చేస్తే కనుక అది మనకి పత్రికల్లో రాదు, వాళ్ళు చేస్తున్న వర్క్ కూడా మనకు కనపడదండి. రీజనల్ జనరల్ గా పర్సెప్షన్ ఎలా ఉంటుందంటే సంజయ్ గారు, ఇప్పుడు దేశంలో సరిహద్దు భద్రతా దళాలు, మనకున్న త్రివిధ దళాలు ఉన్నది దేనికి అంటే, సరే దేశ ప్రజల్ని, పౌరుల్ని, ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి. దే ఆర్ బౌండ్ టు దై డ్యూటీ అనేది, విచ్ ఇస్ వెరీ, ఐ మీన్ వీ హ్యావ్ టు సాల్యూట్ దెమ్ ఫర్ ఎవ్రీ డే వాళ్ళు పడుతున్న కష్టాలకి. ఎందుకంటే సియాచిన్ లాంటి ప్రాంతాల్లో వాళ్ళకి అక్కడ నీరు గడ్డ కట్టుకుపోయే ప్రాంతాల్లో ఉంటారు వాళ్ళు ఎప్పుడు వాళ్ళని తప్పుపట్టలేము. కానీ ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళ దృష్టికోణం, వీ నీడ్ టు డిస్కస్ ఇన్ దట్ యాంగిల్. అవునండి, మీరు చెప్పింది కరెక్టే. మన భద్రతా దళాలు నిరంతరం పనిచేస్తూనే ఉంటాయి, అప్పుడప్పుడు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. మన సెక్యూరిటీ సిచ్యువేషన్ ఇవాల్యుయేషన్ లో పొరపాటు జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కశ్మీర్ స్టెబిలైజ్ అయిపోయింది అనుకున్నాము, కాలేదు అని తెలుస్తోంది. క్లియర్ గా ఎప్పటి నుంచో సంకేతాలు వస్తున్నాయి. మీరు ఇందాక అన్నట్టు స్థానిక రీజనల్ గా చూసుకుంటే నేపాల్ గొడవల్లో ఉంది, బంగ్లాదేశ్ లో గొడవల్లో ఉంది, అది మనం చూస్తున్నాము. వెస్ట్ బెంగాల్లో కానీ మిగతా చోట్ల దాని యొక్క ప్రభావం కనబడుతోంది. అట్లానే బర్మా నుంచి జరుగుతున్న గొడవలు మణిపూర్ లో మనం చూస్తున్నాము. ముఖ్యంగా పాకిస్తాన్ తో మనకి రాబోతున్న రోజుల్లో ఇంకా గొడవ జరగబోతోందండి. ఎందుకంటే పాకిస్తాన్ తన అస్తిత్వాన్ని కోల్పోతుందా అన్న పాకిస్తాన్ మిలిటరీలో ఒక ఆవేదన, ఒక భయం కనబడుతోంది క్లియర్ గా. ఎందుకంటే మీరు బలూచిస్తాన్ తీసుకోండి, బలూచిస్తాన్ లో పాకిస్తాన్ ఆర్మీ దాదాపు 60% ఆఫ్ ది టెరిటరీ ఆఫ్ బలూచిస్తాన్ ని పాకిస్తాన్ ఆర్మీ కంట్రోల్ చేయట్లేదని పాకిస్తాన్ పార్లమెంట్ లోనే బలూచిస్తాన్ నుంచి మిగతా పొలిటీషియన్స్ చెప్పడం జరిగింది. అలానే మొన్న చూసాం, ఒక ట్రైన్ ని హైజాక్ చేయడం జరిగింది. అలానే నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ ఆఫ్ పాకిస్తాన్ లో మనం చూస్తున్నాం, పష్తూన్స్ తిరగబడుతున్నారు. పాకిస్తాన్ తర్వాత తాలిబాన్ కి మధ్య గొడవ నడుస్తుంది. సో మొన్న మీరు పాకిస్తాన్ ఆర్మీ చెప్పిన, మిలిటరీ జనరల్ చెప్పిన వ్యాఖ్యలు చూస్తే కనుక మా దేశాన్ని నుంచి మీరెవరు విడగొట్టలేరు అంటే వాళ్ళకి ఎంత ఆందోళన ఉంది, ఎంత భయం ఉంది అని కనబడుతోందండి. కాబట్టి ముందు ఇంకా ఇలాంటి చర్యలు ఒకటి సంజయ్ గారు పుల్లారావు గారు అడిగిన దాంట్లో ఇట్స్ దేర్ నేచర్. ఎందుకు మనం వీఆర్ సో కన్సర్న్డ్ అబౌట్ దెమ్. అండ్ ఇంకోటి కూడా చర్చ జరగాల్సింది ఏంటంటే, అసలు వాళ్ళతో ఏ రకమైన సంబంధాలన్నా ఉండాలా ఉండకూడదా, దీని మీద కూడా ఖచ్చితంగా ఒక చర్చ జరగాల్సిన టైం చర్చ జరగాలండి. ఒక విధంగా తీసుకుంటే భారత ప్రభుత్వం గత కొద్ది కాలంగా కఠినమైన వైఖరి అనుభవిస్తోంది వాళ్ళతో, ఉదాహరణకి అవలంబిస్తోంది. ఉదాహరణకి మీరు తీసుకోండి, కల్చరల్ ఇంటరాక్షన్స్ లేదా వాళ్ళ మూవీ స్టార్స్ ని ఇక్కడికి తేవటం అది బాగానే తగ్గింది. ఇలాంటి చర్యలు తీసుకోవడం